ఫస్ట్ ఎపిసోడ్ లో ఎస్ఐ అర్జున్ సార్ హెడ్ కానిస్టేబుల్ రంగయ్య అనుమానించినట్లే మధుసూదన్ భార్య చంపిందా లేదా అన్నది ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సరే రంగయ్య, నువ్వు వెంటనే నందికొట్కూరుకు వెళ్లి మధుసూదన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయి. సరే సార్, నేను వెంటనే నందికొట్కూరు వెళ్లి ఎంక్వైరీ చేస్తాను. అలా హెడ్ కానిస్టేబుల్ రంగయ్య ఎంక్వైరీ చేయడానికి నందికొట్కూరుకి వెళ్లిపోయాడు. కిషోర్, నువ్వు నందికొట్కూరు నుంచి ఆ రోజు రాత్రి అతను ఎక్కడికెక్కడ వెళ్ళాడో అతనికి సంబంధించిన ఏవైనా సీసీటీవీ ఫోటేజ్లు ఉంటే దానిని తీసుకునిరా. సరే సార్. మనోజ్, నువ్వు వెళ్లి అక్కడ డైలీ తాగడానికి వచ్చే చుట్టుపక్కల ఊర్లలో ఉండేవారిని విచారించు. ఆ రోజు ఎవరైనా రాత్రి అక్కడికి వెళ్లారా, ఎవరైనా హత్య చేస్తుంటే చూశారేమో విచారించు. ఎవరైనా అనుమానంగా అనిపిస్తే స్టేషన్ పిలుచుకునిరా. సరే సార్. అలా 3 గంటల తరువాత నందికొట్కూరులో ఎంక్వైరీ చేసి స్టేషన్ కి చేరుకున్నాడు హెడ్ కానిస్టేబుల్ రంగయ్య. సార్, నేను వెళ్లి ఎంక్వైరీ చేశాను. అతను రోజు తాగి వచ్చి గొడవ పెట్టుకునేవాడంట. అలాగే ఆమె క్యారెక్టర్ కూడా నేను పర్సనల్ గా ఎంక్వైరీ చేశాను. రాత్రి సమయంలో ఎవరితోనూ ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతూ ఉండేదని మరియు తన భర్త లేని సమయంలో బస్ ఎక్కి టౌన్ కు వెళ్లేదని చెప్పారు సార్. అలా ఆమె పైన తన భర్త కూడా అనుమానంగా ఉందని చుట్టుపక్కల వారు చెప్పారు. అలాగే పొలిటికల్ ఎఫెక్ట్, ఎలాంటి ల్యాండ్ గొడవలు అతనికి లేవు సార్. అయితే తన స్నేహితుడు శివతో తాగే దగ్గర చిన్న గొడవ జరిగిందంట సార్. అతను కూడా నేను విచారించాను. హత్య జరిగిన రోజు తన ఊర్లో ఒక రికార్డింగ్ డాన్స్ జరిగింది. అక్కడే తెల్లవారుజామున 4 గంటల వరకు ఉన్నట్లు కొంతమంది సాక్షులు చెప్పారు సార్. నేను అనుమానించినట్లే ఆ మధుసూదన్ భార్యకి అతను చంపడానికి ఎక్కువ మోటివ్ ఉంది సార్. సరే రంగయ్య గారు, అయితే ఆమె మొబైల్ నంబర్ కనిపెట్టి ఆమె కాల్ డీటెయిల్స్ సేకరించండి. ఆమె ఎవరితో మాట్లాడుతుందో మనకు అర్థమవుతుంది. సరే సార్, నేను ఎలాగైనా ఆమె నెంబర్ సంపాదించి ఆమె ఎవరితో మాట్లాడుతుందో కనుక్కుంటాను. డే 2 కొద్దిసేపటికి కిషోర్ పోలీస్ స్టేషన్ కి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటూ నేను మధుసూదన్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని ఎంక్వైరీ చేశాను సార్. నందికొట్కూరు నుంచి ఫారెస్ట్ దాటుకుని ధర్మవరం టౌన్ కి వెళ్ళాడు. నందికొట్కూరు నుంచి ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ముందు ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఒక సీసీ కెమెరా ఉంది. అలాగే ఫారెస్ట్ దాటాక రాయల్టీ చెక్ పోస్ట్ ఉంది, అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది. అలాగే టౌన్ లో ట్రాఫిక్ సిగ్నల్ సీసీ కెమెరాలు ఉన్నాయి. అతను సాయంత్రం 6:30 నందికొట్కూరు నుంచి బయలుదేరి 6:45 ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటి ఫారెస్ట్ లో ప్రయాణించి 7:05 రాయల్టీ చెక్ పోస్ట్ కూడా దాటి టౌన్ లోకి వెళ్లి పూలు అమ్మి టౌన్ లో అక్కడక్కడ తిరిగి టౌన్ బయట ఉన్న శిల్పా వైన్స్ దగ్గర 9:45 లిక్కర్ కొని పక్కనే ఉన్న కబాబ్ సెంటర్ దగ్గర మందు తాగి అక్కడి నుంచి బయలుదేరి 10:20 రాయల్టీ చెక్ పోస్ట్ దాటి అడవిలోకి ప్రవేశించాడు సార్. ఆ తర్వాత ఉదయం 7:30 వరకు, అంటే మనం క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్లే వరకు ఆ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అతను దాటలేదు సార్. అతను ఎవరైనా ఫాలో అయినట్లు గానీ, అతను ఎవరైనా కలిసినట్లు గానీ, అతను ఎవరితోనైనా మాట్లాడినట్లు గానీ నువ్వు ఏమైనా ఆ ఫోటేజ్ లో గమనించావా కిషోర్? నేను ప్రతి ఫుటేజ్ గమనించాను సార్. నాకు ఎవరు సస్పీషియస్ గా కనిపించలేదు. సీసీటీవీ ఫుటేజ్ లన్నీ మీ ల్యాప్టాప్ పంపించాను సార్, ఒకసారి చూడండి. సరే కిషోర్, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తీసుకునిరా. సరే సార్. అంతలోనే క్లూస్ టీమ్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది. అక్కడే ఉన్న మరొక కానిస్టేబుల్ దాన్ని తీసుకుని ఎస్ఐకి ఇచ్చాడు. దాన్ని చదవడం మొదలు పెట్టాడు ఎస్ఐ సార్. అందులో ఒక మొబైల్ ఫోన్ మరియు ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ లో మొబైల్ ఫోన్ పై ఎలాంటి ఫింగర్ ప్రింట్స్, ఎలాంటి బ్లడ్ ట్రేసెస్, అలాగే DNA కి సంబంధించిన ఎలాంటి ట్రేసెస్ దొరకలేదు అని రాసి ఉంది. మరుసటి రోజు కానిస్టేబుల్ మనోజ్ స్టేషన్ కి వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నందికొట్కూరు నుంచి టౌన్ కు వెళ్ళడానికి ఆ ఫారెస్ట్ దాటాలి. ఆ ఫారెస్ట్ లో ఎంటర్ కావడానికి ముందు ఫారెస్ట్ చెక్ పోస్ట్ సంబంధించిన సీసీ కెమెరా ఉంది. అలాగే ఫారెస్ట్ దాటాక రాయల్టీ చెక్ పోస్ట్ ఉంటుంది. నైట్ 9 గంటల నుంచి అన్ని వెహికల్ మూవ్మెంట్ ని అబ్జర్వ్ చేయడానికి మన స్టేషన్ పరిధిలో 2 కానిస్టేబుల్ తో కలిపి ఒక పెట్రోలింగ్ వెహికల్ ఉంటుంది. అలాగే నేషనల్ హైవే కావడం వలన నేషనల్ హైవే పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ కూడా ఉంటుంది. అలాగే ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా పూర్తిగా మూసివేస్తారు. ప్రతి వెహికల్ చెక్ చేసి పంపిస్తారు. కాబట్టి ఎలాంటి డ్రింక్స్ తాగేవారు 9 తర్వాత ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. పైగా హత్య జరిగిన రోజు వీకెండ్ కావడం వలన మందు తాగడానికి వచ్చిన వాళ్ళు వెహికల్స్ మూవ్మెంట్ కూడా పెద్దగా లేదు. అలాగే సెక్స్ వర్కర్స్ కూడా విచారించాం. వాళ్ళు ఆ ఫారెస్ట్ లోకి వెళ్ళలేదని చెప్పారు సార్. ఎన్ని విషయాలు ఇన్వెస్టిగేషన్ చేసినా ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. ఏం చేయాలో ఎస్ఐ సార్ కి అసలు అర్థం కావడం లేదు. డే 3 స్టేషన్ కి వచ్చాడు హెడ్ కానిస్టేబుల్ రంగయ్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రంగయ్య, చెప్పు. మధుసూదన్ భార్య మాట్లాడుతున్న నెంబర్ ను ట్రేస్ చేసి ఆమెతో మాట్లాడే వ్యక్తి నెంబర్ ద్వారా అతని ఐడి ప్రూఫ్ తెలుసుకుని తన ఇంటికి వెళ్లి విచారించాను సార్. ఆ వ్యక్తి పేరు సురేష్ అంట. ధర్మవరం టౌన్ కి 8 కిలోమీటర్ దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడని తెలిసింది సార్. సరే రంగయ్య, మీరు వెళ్లి అతని స్టేషన్ కు తీసుకురండి. సరే సార్. అయితే అతన్ని పట్టుకున్నామని రంగయ్య మరియు 2 కానిస్టేబుల్స్ కలిసి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లారు. ఇక్కడ సురేష్ అంటే ఎవరు? నేనే సార్. సురేష్ అంటే ఎస్ఎస్ఆర్ పిలుస్తున్నాడు. చిన్న ఎంక్వైరీ ఉంది, స్టేషన్ పద. ఎందుకు సార్? నేనేం తప్పు చేశాను సార్? చిన్న ఎంక్వైరీ లేయా, మళ్ళీ వద్దురా. ఎస్ఎస్ఆర్ పిలుస్తున్నారు, రా వెళ్దాం. అలా సురేష్ ని స్టేషన్ కి తీసుకెళ్లారు. నందికొట్కూరులో పూల వ్యాపారం చేసే మధుసూదన్ భార్యకు ఎందుకురా ఫోన్ చేస్తున్నావు? మధుసూదన్ భార్య ఆవిడెవరు సార్? ఆవిడ ఫోన్ లో నీ నెంబర్ ని ట్రేస్ చేస్తే రిపీటెడ్ గా నీ నెంబర్ నుంచి ఎక్కువ కాల్స్ వచ్చినట్లు ఉన్నాయి. చెప్పరా నా కొడక?
మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు సార్. ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు సార్. ఆమెకు ఫోన్ చేస్తున్న నెంబర్ నీదే అని మాకు తెలిసింది. మూసుకొని చెప్పు. నా ఫోన్ చెక్ చేసుకోండి సార్. నేను ఎప్పుడూ ఆమె నెంబర్ కి ఫోన్ చేయలేదు సార్. దాంతో ఆ సురేష్ ఫోన్ చెక్ చేస్తే దాంట్లో ఆమెకు సంబంధించిన నెంబర్ లేదు అని తెలిసింది. మరైతే ఆ సిమ్ ఎక్కడుందిరా? ఏ సిమ్ ఏ నెంబర్ సార్? నాకు అర్థం కాలేదు. రేయ్, ఈ నెంబర్ నీ పేరు మీద రిజిస్టర్ అయ్యింది. నాటకాలు ఆడొద్దు. ఇదిగో ఆ సిమ్ నెంబర్. ఆ సిమ్ నుంచి వెళ్లిన కాల్స్ లిస్ట్. నువ్వు మధుసూదన్ భార్యకు కాల్ చేస్తున్నావు అనడానికి ప్రూఫ్. ఈ నెంబర్ ఇక్కడే రవి అని నా స్నేహితుడు పనిచేస్తూ ఉంటాడు సార్. అతనికి ఏదో ప్రాబ్లం వచ్చిందని ఐడి ప్రూఫ్ మీద సిమ్ ఇప్పించాను సార్. దాంతో నాకేం సంబంధం లేదు సార్. అతను నేను పనిచేసే పెట్రోల్ బంక్ లోనే పనిచేసేవాడు. ఏదో ప్రాబ్లం వచ్చిందని పెట్రోల్ బంక్ మానేసి వెళ్ళిపోయాడు సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. ప్లీజ్ నన్ను నమ్మండి సార్. సరే, వెంటనే నీ ఫ్రెండ్ కి ఫోన్ చేయి. అలాగే సార్. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क करना चाहते స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఇంకో నంబర్ ఉంటది కదరా, దానికి ఫోన్ చేయి. సరే సార్. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. సార్ ఈ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. హత్య జరిగిన రోజు 2వ తేదీ శుక్రవారం నువ్వు ఎక్కడున్నావురా? హత్య జరిగిన రోజు నేను అసలు ఊర్లోనే లేను సార్. నా భార్యకు బాగాలేక ధర్మవరం టౌన్ లో ఉన్న ఝాన్సీ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాం సార్. రంగయ్య గారు, మీరు ఒకసారి ధర్మవరం టౌన్ లో ఉన్న ఝాన్సీ హాస్పిటల్ కు వెళ్లి హత్య జరిగిన రోజు వీడు అక్కడే ఉన్నాడా లేదా అని ఎంక్వైరీ చేయండి. అలాగే మన దగ్గర మధుసూదన్ భార్యతో మాట్లాడిన వాడి నంబర్ ఉంది కదా, అతని లొకేషన్ ని ట్రేస్ చేయండి. సరే సార్. స్టేషన్ నుంచి బయలుదేరి హెడ్ కానిస్టేబుల్ రంగయ్య హాస్పిటల్ కి వెళ్లి విచారించి తిరిగి ఎస్ఐకి ఫోన్ చేశాడు. హలో సార్. చెప్పు రంగయ్య. నేను హాస్పిటల్ వెళ్లి ఎంక్వైరీ చేశాను సార్. సురేష్ అతని భార్య బాగాలేక 2 రోజులు ఇక్కడే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు సార్. లిస్ట్ లో సంతకాలు ఉన్నాయి. అలాగే సీసీ కెమెరాలు కూడా చెక్ చేశాను సార్. అందులో కూడా అతను అక్కడే ఉన్నట్టు మనకు తెలుస్తుంది సార్. సరే రంగయ్య, రేయ్, మా పర్మిషన్ లేకుండా టౌన్ దాటి ఎక్కడికి వెళ్ళొద్దు. అలాగే రవి ఎప్పుడైనా మాట్లాడితే నాకు ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్పు, సరేనా? సరే సార్. అంతలోనే కిషోర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని స్టేషన్ కి వచ్చాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ని చదివాడు ఎస్ఐ సార్. ఎలాంటి ఫింగర్ ప్రింట్స్, ఎలాంటి బ్లడ్ ట్రేసెస్, ఎలాంటి డిఎన్ఏ కి సరిపడే శాంపుల్స్ ఏమీ లేవు అని అర్థమైంది ఎస్ఐ సార్ కి. మనోజ్, కిషోర్, మీరిద్దరు మధుసూదన్ భార్య మధుసూదన్ చనిపోక ముందు 1 వారం రోజులు ఆమె ఎక్కడెక్కడ తిరిగిందో సీసీ కెమెరాలో చూసి ఎంక్వైరీ చేయండి. సరే సార్. కొన్ని గంటల తర్వాత మనోజ్, కిషోర్ ఎంక్వైరీ చేసి ఎస్ఐ సార్ కు ఫోన్ చేశారు. చెప్పు మనోజ్. సార్, మధుసూదన్ చనిపోవడానికి 2 రోజుల ముందు మధుసూదన్ భార్య టౌన్ లో బస్ దిగి లాడ్జ్ లోకి వెళ్ళడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది సార్. మీరు అక్కడే ఉండండి, నేను వెంటనే వస్తున్నాను. అలా ధర్మవరం పట్టణానికి చేరుకొని మనోజ్ ని, కిషోర్ ని తీసుకుని లాడ్జ్ లోకి వెళ్ళాడు ఎస్ఐ సార్. నేను రామాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐని. ఇక్కడ మేనేజర్ ఎవరు? ఇక్కడ నేనే మేనేజర్. చెప్పండి సార్. చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాము. 2వ తేదీ శుక్రవారం నందికొట్కూరు ఫారెస్ట్ లో మర్డర్ జరిగింది. అంటే 2వ తేదీ శుక్రవారం కంటే 2 రోజుల ముందు ఈ లాడ్జ్ కి ఎవరెవరు వచ్చారో చూడాలి. సీసీటీవీ ఫోటేజ్ ను చూపించండి. సరే సార్, చూపిస్తాను. అలా సీసీ కెమెరాను చెక్ చేయగా సరిగ్గా మధుసూదన్ మర్డర్ కి 2 రోజుల ముందు తన భార్య వేరే వ్యక్తితో ఆ లాడ్జ్ లోకి వచ్చినట్లు కన్ఫర్మ్ అయింది. ఆ వ్యక్తి మాస్క్ పెట్టుకుని సన్నగా 5.5 అడుగులు ఉన్నాడు. ఏమయ్యా, వాళ్ళు ఐడి ప్రూఫ్ గానీ అడ్రస్ గానీ ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు సార్. ఐడి ప్రూఫ్ ఇచ్చారు. అడ్రస్ కూడా ఉంది సార్. అది చూసిన ఎస్ఐ సార్, వాడు చాలా తెలివైన వాడు. ఐడెంటిటీ కార్డ్ అడ్రస్ మధుసూదన్ భార్యదే ఇచ్చాడు. అలా ఎస్ఐ సార్ లాడ్జ్ నుండి బయటికి వచ్చి వాడు ఆమెకు ఫోన్ చేసే నెంబర్ వాని పేరు మీద రిజిస్టర్ కాలేదు. లాడ్జ్ లో ఫేస్ కి మాస్క్ వేసుకుని కవర్ చేసుకున్నాడు. రూమ్ కి వాడి ఐడెంటిటీ వాడలేదు. నాకెందుకో మధుసూదన్ మర్డర్ కి వీడికి సంబంధం ఉన్నట్లు అనిపిస్తుందని. మనోజ్, కిషోర్, ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఇక్కడ నుంచి ఆ బండి వేసుకొని వాడు వెళ్లిపోయాడు కదా, వాడు ఎక్కడెక్కడికి వెళ్ళాడో, ఏం చేశాడో, వాడు ఎక్కడుంటున్నాడో నాకు తెలియాలి. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా, అలాగే ఇక్కడ నుంచి వెళ్లే దారిలో ఉన్న బ్యాంకు సీసీ కెమెరాలు, ఏటీఎం సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్ సీసీ కెమెరాలు అన్నింటినీ ఎంక్వైరీ చేయండి. ఏది వదిలిపెట్టద్దు. సరే సార్, మేము ఇప్పుడే ఎంక్వైరీ మొదలు పెడతాం. అలా పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోయాడు ఎస్ఐ అర్జున్ సార్. అలా ఒక రోజు తర్వాత హెడ్ కానిస్టేబుల్ రంగయ్య స్టేషన్ కు వచ్చాడు. ఆ నెంబర్ ట్రేస్ అయ్యింది సార్. కర్ణాటక బార్డర్ లో ఉన్న లొకేషన్ చూపిస్తుందని చెప్పాడు. హలో సార్. చెప్పు కిషోర్. సార్, మేము ఆ లాడ్జ్ నుండి ఉన్న అన్ని సీసీ కెమెరాలను ఎంక్వైరీ చేస్తే అతను కర్ణాటక బార్డర్ లో ఒక పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నట్టు తెలిసింది సార్. మేము ఇప్పుడు అక్కడే ఉన్నాం సార్. అతను కూడా పెట్రోల్ బంక్ లోనే ఉన్నాడు సార్. సరే, అయితే మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నాను. అలా ఎస్ఐ అర్జున్ సార్, కానిస్టేబుల్ రంగయ్య బయలుదేరి ఆ స్పాట్ కు వెళ్లి అతన్ని రౌండ్ అప్ చేసి పట్టుకున్నారు. రే, స్టేషన్ పదరా, బండి ఎక్కు. ఎందుకు సార్? ఏం జరిగింది? నేనేం తప్పు చేశాను సార్? ఫస్ట్ బండి ఎక్కు, స్టేషన్ కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. అలా అతన్ని స్టేషన్ కి తీసుకువెళ్లారు. ఎస్ఐ అర్జున్ సార్, హెడ్ కానిస్టేబుల్ రంగయ్య మధుసూదన్
భార్యతో సంబంధం ఉన్న రవిని తీసుకువెళ్లి ఎంక్వైరీ చేస్తే రవినే హత్య చేశానని ఒప్పుకున్నాడా లేదా ఏం జరిగిందో అతను ఏం చెప్పాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. అలాగే మా ఛానల్ ని కొత్తగా ప్రారంభించాం కాబట్టి 1000 మంది సబ్స్క్రైబర్స్ రావాలని యూట్యూబ్ టార్గెట్ పెట్టింది. కాబట్టి దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మా వీడియోస్ని పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రాయండి. మీరు ఇచ్చే కామెంట్స్ మా ఛానల్ అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది.